అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల పసి పాప కన్న తల్లిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ పాపకు పాలిచ్చేది ఎవరు, ఆమెను చూసుకునేది ఎవరు? ఈ ఈ ఘటన చూస్తుంటే ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆ ఘటన ఏంటో, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం రండి. పసిపాప ఆకలి తీర్చేందుకు 6 కిలోమీటర్ల కాలినడక. పసిపాప ఆకలి తీర్చేందుకు 6 కిలోమీటర్ల కాలినడక. పుట్టిన 23 రోజులకే తల్లిని కోల్పోయిన పసిపాపను బతికించుకునేందుకు అమ్మమ్మ అత్తయ్యలు పడరాని పాటలు పడుతున్నారు. పసిపాప ఆకలి తీర్చేందుకు పాలడబ్బ కోసం గూడెం నుంచి రానుపోను 6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. అంటే పసిపాపకి పాలడబ్బ కోసము పోను రాను 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ పాలు తీసుకొని వస్తున్నారంట పాప కోసం. పుట్టిన 23 రోజులకే తల్లిని కోల్పోయిన పసిపాపను బతికించుకునేందుకు అమ్మమ్మ అత్తయ్యలు పడరాని పాటలు పడుతున్నారు. పసిపాప ఆకలి తీర్చేందుకు పాలడబ్బ కోసం గూడెం నుంచి రానుపోను 6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దుబ్బగూడ పంచాయతీ బెంబిరిగూడకు చెందిన దేశ్ముఖ్ మారుబాయికి ఆగస్టు 20న సొంత గ్రామంలో ప్రసవమైంది. ఆడపిల్లకు జన్మనిచ్చింది. సెప్టెంబర్ 10న అనారోగ్యానికి గురి కావడంతో భర్త దేశ్ముఖ్ లస్మా గ్రామస్తులు ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మారుబాయి సెప్టెంబర్ 13న మృతి చెందినట్లు భర్త తెలిపారు. అంటే ఈ నెల 13న ఆమె చనిపోయింది. హైదరాబాద్ నుంచి 12,000 రూపాయలు ఖర్చు చేసి శవాన్ని తీసుకొచ్చామని, అదే రోజు ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా 20,000 రూపాయల 20,000 ఆర్థిక సహాయం అందించారని అన్నారు. భార్య మృతి విషయం తెలిసిన అభిమన్యు వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడు మెస్రం శేఖర్ బాబు పాప పాల కోసం 30,000 రూపాయలు అందజేశారు. 3 రోజులకు ఒకసారి 280 రూపాయలు పాలడబ్బా కొనుగోలు చేసి పాలు తాగిస్తూ పాపను బతికించుకుంటున్నామని అమ్మమ్మ లచ్చుబాయ్ అన్నారు. పాప పాలడబ్బ కోసం బెంబిరిగూడ నుంచి శాంగ్వి వరకు 3 రోజులకు ఒకసారి రానుపోను 6 కిలోమీటర్ల దూరం కాలినడకన వాగు దాటి వెళ్తున్నామని అన్నారు. పాలడబ్బ కోసం వెళ్ళిన సమయంలో వచ్చే వరకు తన అత్తమ్మ కొడప మోదుబాయి ఆలనా పాలన చూసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దాతలు స్పందించి పాలిచ్చే ఆవును ఇస్తే పాప కష్టాలు తీరుతాయని వృద్ధులు వేడుకుంటున్నారు. ఇది చాలా విషాదకరం అండి. ఇది పుట్టిన 23 రోజులకే తల్లిని కోల్పోయిన పాప ఆమెని బ్రతికించడం కోసం ఆమె అమ్మమ్మ, బంధువులు, తండ్రి చాలా కష్టపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. పాపకి పాల కోసం ఒక ఆవుని కనుక ఇస్తే కనుక వాళ్ళు పాపను బ్రతికించుకుంటామని చెప్పేసి అంటున్నారు. పాపకి రోజు పాలు కావాలంటే మొత్తం పోను రాను కలిపి 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి పాల డబ్బా కొనుక్కొని వచ్చి పాపకి పాలిస్తున్నారంట. అంటే ఇది అక్కడ పరిస్థితి, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఘటన చూస్తుంటే ఎవరికైనా మనసు ఇది కావాల్సిందే. సో మొత్తానికి వారికి మంచి జరగాలని, ఆ పాపకు కావాల్సినటువంటి ఆ ఆవు ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇస్తే బాగుంటుందని చెప్పేసి క్యూన్స్ కూడా కోరుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.